రాష్ట్ర వ్యాప్తంగా 67వ రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఊరువాడ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు కలెక్టర్లు. వేడుకల్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 67వ గణతంత్ర దినోత్సవాన్ని ఆదిలాబాద్ లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేశారు కలెక్టర్ జగన్మోహన్. 2500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మన జీవితాలను త్యాగం చేసిన అమరులకు, వారి యొక్క జీవితాలను త్యాగం చేసిన రాజ్యాంగ రూపకర్తల్లో ఉన్నటువంటి సభ్యులు, అలాగే అమరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఖమ్మం జిల్లాలో రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కలెక్టర్ లోకేష్ కుమార్ జాతీయ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా శకటాలను ప్రదర్శించారు. కలెక్టర్ లోకేష్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య, సామ్యవాద లౌకిక వ్యవస్థలు పునాదిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంతో 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. మహబూబ్ నగర్ లో 67వ రిపబ్లిక్ డే వేడుకలు పెరేడ్ గ్రౌండ్ లో జరిగాయి. కలెక్టర్ శ్రీదేవి జెండా ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. జిల్లాలోని ఫ్రీడమ్ ఫైటర్లను సన్మానించారు. శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెదక్ జిల్లాలోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. సంగారెడ్డిలోని పెరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేశారు కలెక్టర్ రోనాల్డ్ రాస్. ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగుల అవార్డును అందజేశారు. నల్గొండ జిల్లాలోనూ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేశారు కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి. వేడుకల్లో సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేశారు కలెక్టర్ యోగితా రాణా. వేడుకల్లో శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంట్లో ముఖ్యంగా వ్యవసాయ శాఖ క్రింద 164, ఉపాధి హామీ క్రింద 968, త్రాగునీటి సరఫరా కోసం 63 కోట్లు, పశుగ్రాసం కోసం 55 కోట్లు, చేప కోసం 5 కోట్లు, అలాగే ఆరోగ్య శాఖ కింద 10 లక్షల్లోకి ప్రణాళిక ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు పెరేడ్ గ్రౌండ్ లో జరిగాయి. కలెక్టర్ నీతూ కుమారి జాతీయ జెండా ఎగరేశారు. ప్రభుత్వ శాఖల శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. వరంగల్ జిల్లాలోనూ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పెరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేశారు కలెక్టర్ కరుణ. చిన్నారుల డిఫరెంట్ వేషాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జూజు క్యారెక్టర్స్ తో చేసిన డాన్స్లు ఈ వేడుకల్లో హైలైట్ గా నిలిచాయి.